నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రథోత్సవంపై దర్శనమిచ్చిన సిద్ధి బుద్ధి వినాయకుడు. రథోత్సవంపై మాడవీధుల్లో ఊరేగిన సిద్ధి బుద్ధి వినాయకుడు. ఉత్సవమూర్తులు సిద్ధి బుద్ధి వినాయక స్వామికి అభిషేకాలు, పూజలు. రథోత్సవంపై అధిరోహించిన గణనాథుడు. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో రథోత్సవం చాలా ముఖ్యమైనది. ఈ రథోత్సవంలో వేల మంది భక్తులు తిలకించినారు. రథోత్సవంపై మిరియాలు, బొరుగులు సమర్పించనున్న భక్తులు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. కాణిపాక పుణ్యక్షేత్రం నందు నేడు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. స్వామివారి సిద్ధిబుద్ధి సమేతుడై సర్వాలంకార భూషితుడై రథాన్ని అధిరోహించి కాణిపాక పురవీధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క మొక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ రథంపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం. స్వామివారి యొక్క రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు, ఉప్పు, మరమరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు. సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాము. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం ఎల్లరికూ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం.
వినాయక స్వామినే నమః. కాణిపాక పుణ్యక్షేత్రం నందు నేడు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. వేలాది మంది భక్తులు తరలిరాగా స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై సర్వాలంకార భూషితుడి రథాన్ని అధిరోహించి కాణిపాక పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. భక్తులు కూడా స్వామివారి యొక్క మొక్కుల్ని తీర్చుకుంటూ రథంపై వడివడిగా సాగుతూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం.